అన్న కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, దానిపై మీ అభిప్రాయం అనేది ఏంటి? అన్న కూటమి ప్రభుత్వం శుద్ధ వేస్ట్ ఏం చేయలేదు. ఆ, ముందు మా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, మా కుప్పం బాగా డెవలప్ చేసినాడు, చాలా మంచి చేసినాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోనూ ఉన్నప్పుడు అన్ని కబ్జాలు చేశారని అంటున్నారు కదా, ఎంతవరకు నిజం అంటారు? అదంతా పుట్టబద్దవులు చెప్పేది. వీళ్ళు తప్పుడు రాజకీయం చేస్తా ఉండేది, తప్పుడు కేసులు పెట్టేది, ఇబ్బందులు పాలు చేస్తా ఉండేది వీళ్ళు దొంగ రాజకీయం చేస్తారు, మేము కాదు. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తామని అంటున్నారు కదా, వస్తారంటారా? వస్తారన్న ఖచ్చితంగా 2029లో మళ్ళీ మా అన్నయ్య సీఎం, డౌట్ ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళడం లేదంటారు? వద్దన్నా అని అవసరం లేదు, వద్దని వదిలేను. మేము 29లో పోతాం ఖచ్చితంగా. అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి మళ్ళీ వచ్చిందని ఎందుకు నమ్ముతున్నారు? మా అన్న డెవలప్ అంత బాగా చేసినాడు, ఖచ్చితంగా వస్తామని నమ్మకం. ఖచ్చితంగా 29లో పోతాం. అంటే సోషల్ మీడియా కేసులు జరుగుతున్నాయి కదా, దానిపై మీ అభిప్రాయం అనేది ఏంటి? అదే అన్న, వీళ్ళు ఉచితం కేసులు పెట్టిస్తాడు, ఇబ్బందులు పాలు పెట్టించి మమ్మల్ని ఆ పార్టీలోని ఇంకా తిరిమేలా వాళ్ళకి చేర్చుకోవాలని ఉదాహరణ వాళ్ళది. భయపెట్టించి బెదిరించి చేర్చుకొని పార్టీని ఇట్లా చేయాలనేది ఉద్దేశం అంతే. అంటే జగన్ మళ్ళా సీఎం అవుతారని ఎందుకు నమ్ముతున్నాం? ఖచ్చితంగా చేసిన నమ్మకాలు మంచి పనులు చేసినాము. ఖచ్చితంగా అన్న సీఎం మళ్ళీ 29లో గెలిచి మేము అసెంబ్లీకి పోతాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మంచి ప్రభుత్వం అని అంటున్నారు కదా. తప్పులు నోరు తెరిస్తేనే అబద్ధం. చంద్రబాబు నాయుడు తప్పు చెప్పి అధికారం దక్కించుకుంటాడు. జగన్ 5 సంవత్సరాలు ప్రజలు మోసం చేశారని అంటున్నారు. అంతా నిజమే చేసినాడు, చెప్పిన పథకాలు చెప్పినట్లు చేసినాడు. అంటే ప్రజలు డబ్బు అన్ని ధరలు అన్ని ఎక్కువ పెంచారని అంటున్నారు కదా అన్న. కన్నీ ఏది ఉంటే అదే చూచి కరెక్ట్ గా చేసినాడు, ఏది కానీ అబద్ధం చేయలేదు. ఏది ఉంటే ఇప్పుడు చేసినాడు అని పక్క రాష్ట్రాలు కూడా కరెక్ట్ గా ఉన్నాయి కదా, ఏదైనా కరెక్ట్ గా చేసినాడు. ఇప్పుడు ఎందుకో ఇప్పుడు ముందు 95, ఇప్పుడు 145 పోయింది ఆయిల్, నూనె ప్యాకెట్ ప్రతి ఒక్కటి ఇప్పుడు కూడా పెరిగిపోయినాయి, ఏది తక్కువ ఏం లేదు.